నాలాయిర దివ్య ప్రబంధములోని తిరునెడుందండకము అనే రచనను తిరుమంగయ్యాళ్వార్ రచించారు. ఈ తిరునెడుందండకము నాలాయిర దివ్య ప్రబంధములో 30 పాసురములతో నిండి ఉన్నది. తిరుమంగయ్యాళ్వారు ఆత్మస్వరూపుడై ఉన్న ఆ భగవంతుడిని గురించి తెలుపుతూ, ఆత్మనాథుడై ఈ భూమి మీద కొలువై ఉన్న దివ్యక్షేత్రముల గురించి చెబుతూ, ఒక తల్లి తన బిడ్డను గురించి తెలుపునట్లుగా మన మనస్సు ఆ స్వామి గురించి ఏ విధముగా ఆలోచించాలి అని ఈ తిరునెడుందండకములో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు తిరునెడుందండకము యొక్క 30 పాసురముల అర్థమును చూద్దాము. మొదటి పాసురం యొక్క అర్థము: 4 వేదముల చేత ఎల్లప్పుడూ కొనియాడబడే నా స్వామి, రోగము ముసలితనమే లేని పరిపూర్ణమైన తత్వముతో నాశనమే లేని ఆత్మస్వరూపుడవై నా శరీరములో జీవిస్తున్న నా స్వామి, బంగారపు రంగు దీపపు కాంతిలోను, ఉదయించే సూర్యకిరణములలోను, చల్లని వెండి వెన్నులలోను, మిలమిల మెరిసే నక్షత్ర కాంతులలోను ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే నా స్వామి, చిగురు వంటి నీ శుతిమెత్తని దివ్యపాదములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రెండో పాసురం యొక్క అర్థము: ఒక్కటిగా కనిపించే ఈ ప్రపంచములో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని అంటూ విడివిడిగా వ్యాపించినట్లుగా అనేక మతములుగా వ్యాపించి ఉన్న భగవంతుడు బంగారము రంగు వంటి బ్రహ్మదేవుడిగా, సముద్రము వంటి విష్ణుమూర్తిగా, అగ్ని వంటి మహేశ్వరుడిగా త్రిమూర్తులై కనిపించిన సప్తవర్ణములతో వెలిగే స్వచ్ఛమైన కాంతికిరణముల పరంజ్యోతి అయి ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు. మూడవ పాసురం యొక్క అర్థము: కృతయుగమున పాల వంటి రూపముతో, త్రేతాయుగమున బంగారము వంటి రూపముతో, ద్వాపర యుగమున నీలము వంటి రూపముతో, కలియుగమున నల్లటి కలువల వంటి రూపముతో యుగ యుగాలుగా అవతరిస్తున్న ఎర్రని కన్నుల నల్లని రూపపు శ్రీరంగనాథుడి రంగు ఇది, రూపము ఇది అని చెప్పడం ఎవరి వల్ల సాధ్యము కాదు. నాలుగవ పాసురం యొక్క అర్థము: బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను, పంచభూతములైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశమును, అన్ని దిక్కులను, సూర్యచంద్రులను సృష్టించిన సృష్టికారణుడు, అంతు చిక్కని అంతరాత్మగా అద్భుత సంపదగా విలసిల్లే వేదములలో అర్థవంతముగా నిండి ఉన్నాడు అన్న విషయమును ఎన్నటికీ మరవకు మనసా. ఐదవ పాసురం యొక్క అర్థము: బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని నీటి ధారతో దానము చేసి చెయ్యగానే ఆశ్చర్యముగా భూమిపై నుంచి పెరుగుతూ వెళ్ళి విశాలమైన ఆకాశములోని సూర్యచంద్రులను, నక్షత్రములను తగులుతూ అతిశయముగా లోకములన్నిటినీ లోబర్చుకున్న పొట్టి బ్రహ్మచారి, అందమైన నీ దివ్య పాద పద్మములకు అపరిమితమైన భక్తితో నమస్కరిస్తున్నాను స్వామి. ఆరవ పాసురం: ఈ భూమిపైకి ఎంతో ఇష్టముగా వచ్చి పెన్నా నది ఒడ్డున ఉన్న అందమైన తిరుక్కోవలూరు పట్టణమున అందరికీ అభయమును ఇస్తూ కొలువై ఉన్న అభయహస్తుడిని, అందమైన రెక్కల గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న శ్రీమన్నారాయణుడిని, రాక్షసుల పాలిట దయలేని స్వామి ఆ త్రివిక్రముడిని, ఆ దేవాది దేవుడిని, మిలమిల మెరిసే నిండు నీటి చెరువులు, బంగారు సిరిలు పండించే పచ్చని పొలములు, పొడవైన వెదుళ్ల పొదలపై నుండి పడుతున్న ముత్యపు కాంతుల సూర్యకిరణముల మధ్యన సేవించదమురా మనసా. ఏడవ పాసురం యొక్క అర్థము: విశాలమైన సముద్రముల మధ్యన ఉన్న ఈ భూభాగముపై కొండలతో నిండిన వింజ పర్వతము వద్ద వికసించిన పూల తోటలతో పట్టపగలుగా చేస్తూ వెలిగే పద్మాకారపు దీపపు కాంతులతో మహిమ నిండిన దుర్గాదేవి ప్రశాంతముగా సంరక్షిస్తుండగా, పర్వతరాజు నిండు భక్తితో ఆశ్రయించిన అందమైన కోవలూరు పట్టణములో కొలువై ఉన్న త్రివిక్రముడిని, ప్రజలను హింసిస్తూ పాలించిన రాజులను
పదునైన గొడ్డలితో నరికిన పరశురాముడిని సేవించదమురా మనస. 8వ పాశ్రం యొక్క అర్థము. అందమైన ఈ భూమిపైకి వచ్చి తిరునీరకము అను నగరములోను, విశాలమైన కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలోను, అనేక గుడిగోపుర ప్రాకారములు కలిగిన కంజిలోను, తిరుయూరులోను, అందమైన ఓడరేవుల తిరువేక నగరములోను, తిరుకారకంలోను, కావేరీ నది దక్షిణ తీరములో కమనీయముగా పొదిగబడిన తిరుపేరకములోను, కార్వానములోను నిండుగా కొలువై ఉన్న నా స్వామి, భక్తి నిండిన నా మనసు ఎప్పటికీ అందమైన నీ పాదపద్మములకు సేవ చెయ్యాలి అని ఆశిస్తున్నది స్వామి. 9వ పాశ్రం యొక్క అర్థము. వజ్ర వైడూర్య పగడపు ముత్యాల రాసులను ఒడ్డుకు తోసే అలల కెరటములతోనూ ఓడలతోనూ నిండి ఉన్న సముద్ర తీరమున తిరుక్కడల్ నగరంలో కొలువై ఉన్న మలై స్వామి, ఎత్తైన గాలిగోపుర ప్రాకారములు నిండి ఉన్న కాంచీపురములోని వాడా, తిరుపేరులో నెలకొన్నవాడా, రెల్లు పూలమాలను సింగారించుకున్న పర్వతరాజు కూతురు హైమవతి భర్త శివుడు కుడి పక్కన ఉన్న నా స్వామి, క్షీరసాగరమున శయనించినవాడా, చల్లని కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలో కొలువై ఉన్న నా స్వామి, భూమిపై అవతరించిన 7 కొండలవాడా, ఓ మేఘవన్నపు సర్వేశ్వరుడా, ఎక్కడ ఉన్నావయ్యా అని పిలుస్తూ మేము పిచ్చివాళ్ళము అవుతున్నామయ్యా. 10వ పాశ్రం యొక్క అర్థము. అద్వితీయమైన వెలుగుల కాంతులతో 7 లోకములను రక్షించే దేవాదిదేవా, అందరూ పూజించడానికి వీలుగా గొప్ప కీర్తి కలిగిన ఈ భూమిపైకి వచ్చి తూర్పు దిక్కున ఉన్న తిరుక్కన్నపురములో సౌరిరాజస్వామిగా, పడమర దిక్కున ఉన్న శ్రీరంగములో శ్రీరంగనాథుడిగా, ఉత్తర దిక్కున ఉన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా, దక్షిణ దిక్కున ఉన్న తిరుమారింషోలే నగరములో సుందర స్వామిగా, తిరుమూలిక్కలలో సూక్తినాథ స్వామిగా కొలువై ఉన్న నా స్వామి, ఎదుటివారిని తప్పు పట్టడమే తెలిసిన మాకు ఏనుగు వంటి దివ్య ఆకారముతో ఉన్న నిన్ను నా ఏనుగా నా ఏనుగా అనడమే తప్ప ఏ విధముగా కీర్తించాలో తెలియకున్నది స్వామి. 11వ పాశ్రం యొక్క అర్థము. తుమ్మెదలు వాలే తీయని పువ్వులను సింగారించుకొని లేడి పిల్లలా తిరిగే నా బిడ్డను ఆ సముద్రవన్నుడు ఏమి చేశాడో ఏమో, విలవిలలాడుతూ విశాలమైన కన్నులలో నీరు నింపుకుని నిలువలేకున్నది. స్వామి శ్రీరంగనాథ, ఎక్కడున్నావయ్యా అని తుల్లిపడుతున్నది. ఆ ఎరుకల సాని చెప్పిన సోది నిజమేమో. అయ్యో ఎంత పని జరిగినది. పరిపూర్ణ జ్ఞానము కలిగిన మానవులారా, నా బిడ్డను రక్షించువారు ఎవరున్నారో చెప్పి పుణ్యము కట్టుకోండి. 12వ పాశ్రం యొక్క అర్థము. తిండి తిప్పలు మాని మనసు కడిగేటట్టు పెద్దగా నిట్టూచుతూ విషపు పాముపై పవళించిన పరిపూర్ణుడా స్వామి అని అంటూ కలవరిస్తున్నది. పరిమిళ తోటలలోని తిరువాలి నగరపు యువకుడా అని తనలో తానే గొనుక్కుంటూ అందమైన గరుడ వాహనదారి అని పాటలు పాడుతున్నది. శ్రీరంగములోని అందమైన స్వామియే నన్ను ఆవహించెను చలి అని గుసగుసలాడుతున్నది. ఎప్పటి పాపమో ఏమో, కంటికి రెప్పలా పెంచుకున్న నా ఈ పిల్ల ఈ లోకములో ఇటువంటి బాధపడుతున్నది. 13వ పాశ్రం యొక్క అర్థము. కొండనెత్తి వడగళ్ల వానను అడ్డుకున్న బుడతడా, కమనీయ కంచి నగరములో కొలువై ఉన్న సుందర సుకుమారుడా, విల్లు విరిచి సహనశీలి సీతను పెళ్లాడిన వీరాది వీరుడా, ఓ రాజా, తిరువేకాలో నిద్రించిన శేషశయనుడా, మల్లయోధులను చంపిన బలవంతుడా, కేసిని ఒక్క చీతతో చంపిన ధీరుడా అని తన పచ్చని చిలుకుతో పలికిస్తూ కన్నీరు మున్నీరై ఏడుస్తున్నది. అయ్యో నా బిడ్డ వాడిపోతున్నదే, నేను ఏమి చెయ్యను. 14వ పాశ్రం యొక్క అర్థము. తిరుక్కురుంగుడి నగరమందు ఉదయించే సూర్యకాంతులతోనూ
శ్రీరంగమున మేఘవర్ణపు కాంతులతోనూ భక్తుల మనస్సులలో వెలిగే దీపపు కాంతులతోనూ తిరుత్తంగా తిరువేక నగరములందు మరకతమణి కాంతులతోనూ ముల్లోకములను దాటి ఆ పైన ఉన్న వైకుంఠములో అద్వితీయమైన దివ్య తేజోమయ కాంతులతోనూ వెలిగే సర్వేశ్వరుడిని కీర్తిస్తూ పాటలు పాడి వినిపిస్తాను. రా చిలక, నా మనసును కాస్త కుదుటపరిచి శాంతపరచు అని తన చిలుకను శతవిధాలా ప్రాధేయపడుతున్నది. అయ్యో, నేను ఏమి చెయ్యను? 15వ పాసురం యొక్క అర్థము. లేత రంగు పెదవుల మధ్య అందముగా అమరిన తెల్లని పలువరుస కనిపించనీయకుండా అరమోడ్పు కళ్ళతో మైమరుపుగా నవ్వుతూ వీణను గుండెలకు అదిమిపెట్టి మృదువైన చేతివేళ్ళు కందిపోవునట్లు విశాలమైన కంచీనగరములో పెద్ద రాతి ప్రహారీలతో కట్టిన దేవాలయములో దివ్యమైన పెద్ద ఆకారముతో కొలువై ఉన్న నా స్వామి, ఓ గజేంద్ర వరదాయ, సొగసైన తిరువళందూరు నాయక, క్షీరసాగర సేనాయ స్వామి అని అంటూ మధురముగా గానము చేస్తున్నది. 16వ పాసురం యొక్క అర్థము. ఆడుతూ పాడుతూ ఆవుదూడలను మేపుతూ తిరిగిన మోహనాకార, పూల తోటల తిరుక్కన్నపురపు అమృత ఫలమా, నాట్యమాడిన వీధులలో రాసలీలలాడిన బృందావన సంచారి, ఉత్తర దిక్కున ఉన్న తిరుపతిలోని ఆజానుబాహుడా, అసురకులమును అంతము చేసిన అసుర సంహారి, చల్లని తోటల తిరునరయ్యూరులోని ఉంగరాల జుట్టువాడా, కనిపించకుండా ఎక్కడున్నావయ్యా స్వామి అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఎదతడుపుకుంటూ నా బిడ్డ వాడిపోతున్నది. అయ్యో, నేనేమి చెయ్యను? 17వ పాసురం యొక్క అర్థము. చిన్న చప్పుడికే ఉలిక్కి పడుతున్న నా బిడ్డను ఓదార్చాలి అని చల్లని కుంభకోణములో తిరుత్తంగాల్ నగరములో తిరుకోవలూరులో కొలువై ఉన్న స్వామిని కీర్తిస్తూ పాటలు పాడుతుండగా పరవశిస్తున్న హృదయము ఉప్పొంగిపోతుండగా చేపల వంటి ఎర్రని కన్నుల నుండి జలజలరాలుతున్న ఆనంద బాష్పములతో సుతిమెత్తని సుందర సుకుమార పాదముల చిరుగజ్జులను మృదువుగా సబ్బడి చేసుకుంటూ నా బిడ్డ అక్కడికి వచ్చి, ఎంత మంచి పని చేస్తున్నారు, తిరునరయ్యూరులోని నా స్వామిని కూడా కీర్తిద్దామా అని తెగ సంబరపడుతున్నది. 18వ పాసురం యొక్క అర్థము. నల్లని శరీరముతో కమలముల వంటి కన్నులతో తామరల వంటి మృదువైన పాదములు ఉన్న సర్వేశ్వరుడు, ఐశ్వర్యవంతురాలు అయిన శ్రీదేవికి, సహనమూర్తి అయిన భూదేవికి భర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడిపై భక్తి పెంచుకున్నవారు పిచ్చివారు అవుతారనుకుంటా. సముద్రవర్ణుడు కొలువై ఉన్న తిరునీర్మలేకు వెడదామా, నా స్వామి ఉన్న శ్రీరంగమును నన్ను తీసుకొని వెళ్ళరా అని తెగ గొడవ పెడుతూ భక్తి పారవస్యములో మునిగిపోయిన నా బిడ్డ మాటలను అర్థము చేసుకోకుండా నేను పాపము చేస్తున్నాను. 19వ పాసురం యొక్క అర్థము. కన్న తల్లిని అయినా నా మాటను కొంచెమైనా లెక్క చేయకుండా ఆ శ్రీయపతి ధ్యాసలోనే మతి పోగొట్టుకుంటున్న నా బిడ్డ శ్రీరంగమునకు వెళ్ళి ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకుందామా, తిరుపేరైలో కొలువై ఉన్న అప్పల రంగనాథ స్వామిని సేవిద్దామా, తామర పువ్వుల సుందర సరస్సులతో నిండిన చల్లని కొడుందై నగరములోని అభయామృత స్వామిని గురించి తెలుసుకుందామా అని నీ బిడ్డను అడుగుతున్నది. ఇది ఏమి విచిత్రమో తల్లి, నీ కూతురు కూడా నా బిడ్డలాగే ఆలోచిస్తున్నదా? 20వ పాసురం యొక్క అర్థము. అన్ని లోకములతో పాటు ఈ భూమిని కూడా కడుపులో దాచుకున్న శ్రీమన్నారాయణుడు, భూమిని సముద్రము నుండి విడదీసిన వరాహుడు, భూమిని చెడ్డగా పాలించిన రాజులను చంపిన పరశురాముడు, దక్షిణ దిక్కున ఉన్న సముద్రమును దాటుకుంటూ వెళ్ళి భూమిపైన ఉన్న లంకా నగరపు రాక్షసరాజు రావణాసురుడిని నాశనము చేసి ఈ భూమిని పరిపాలించిన శ్రీరామచంద్రుడు, చిన్ని నోటిలో భూదేవిని చూపి
వేయి చేతుల బాణాసురుడిని ఖడ్గముతో చంపిన శ్రీకృష్ణుడి 1000 పేర్లను తలుస్తూ పూజించే స్త్రీ ఈ భూమి మీద గొప్ప తపస్వి అవుతుంది తెలుసా అని నా బిడ్డ అంటున్నది. 21వ పాశ్రం యొక్క అర్థము. అమ్మా చూడు చూడు, నా ఎదురుగా ఉన్న వారిద్దరినీ చూడు. చెవులకు వేలాడుతున్న వజ్రకుండలములు, మకర కుండలములు, కదులుతున్న నల్లని పరములపు ఉంగరాల జుట్టు మధ్యన కమలముల వంటి విప్పారిన కన్నులు మెరుస్తుండగా, పద్మముల వంటి ఎర్రని అదరముపై చిరునవ్వు చిందిస్తూ, తామర తోడల వంటి ఎర్రని పొడవైన చేతులలో పెద్ద ధనస్సు పట్టుకొని, పూరేకుల వంటి సుతిమెత్తని పద్మపు పాదములతో ఇదిగో ఇటువైపే వస్తున్నారు, చూడు చూడు. వస్తున్నవారు దేవుళ్ళే అని తెలిసినా ఎందుకో నాకు భయమేస్తున్నది అమ్మా. 22వ పాశ్రం యొక్క అర్థము. కురంజీ రాగమును మధురముగా ఆలపిస్తున్న నా మంచి మనస్సు ఆ స్వామిని పదే పదే చూడాలి అని అనుకుంటూ, మెరిసే మకర కుండలములతో వెలుగుతున్న ఆ స్వామి అందమైన ముఖముతో పాటు లేత గులాబీ రంగు పాదములను, చేతులను తనివి తీరా చూస్తున్న నేను, నడుమున ఉన్న నాభిలో తామర పువ్వు ఉన్నదా లేదా అని చూడలేకపోయాను. శ్రీరంగములోని శ్రీరంగనాథుడే నా ఎదురుగా వచ్చి నిలుచున్నాడు అని ఆనందముతో పొంగిపోతున్న నాతో, నాభిలోని పువ్వు లేని స్వామి కొలువై ఉన్నది అందమైన తిరువాలి నగరపు పుణ్యక్షేత్రములోనే అని అమ్మ చెబుతున్నది. 23వ పాశ్రం యొక్క అర్థము. శ్రీరంగములోని నా స్వామిని ఎదురుగా చూశాను అనే ఆనందములో బంగారపు గాజుల వలె మెరుస్తున్న నా హృదయములో మళ్ళీ మనోవ్యాధి మొదలైనది. నన్ను వదిలిపెట్టి వెళ్ళవద్దు అని కలలో తులసిమాలలను ధరించిన స్వామిని ఎంత బ్రతిమాలాడినా మోసము చేసి వెళ్ళిపోయిన గరుడవాహనదారి, లేత కొబ్బరి తోటలలో రంగురంగుల చేపలు తిరిగే తీయని నీరు చుట్టిన శ్రీరంగమే మా ఊరు అని చెప్పెను. 24వ పాశ్రం యొక్క అర్థము. చేపల వంటి కాటుక కన్నులలో నిలవలేని నీరు ప్రవాహమవుతుండగా చిక్కిపోయిన నా చేతి గాజులు జారిపోతున్నాయి. ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రమును ధరించి అన్ని లోకములను పెద్ద నోటితో మింగిన శ్రీమన్నారాయణుడు ఈ భూమిపైకి వచ్చి కొలువై ఉన్నది ఆ శ్రీరంగములోనే అని అంటూ, గొప్ప గొప్ప తపస్సులు చేసిన మునులు మోక్షమును పొందాలి అని అనుకునేవారితో పాటు మహా సముద్రములలోని నీటిని మింగిన పెద్ద పెద్ద మేఘములు కూడా అటువైపే వెడుతున్నాయి. 25వ పాశ్రం యొక్క అర్థము. మెరుపుల కాంతితో మెరిసే దివ్య శరీరముతో ఉన్న ఆజానుబాహుడి విశాలమైన ఎర్రని కన్నులను, లేత గులాబీ రంగు పెదవులను, మకర కుండలముల అందమును తనివి తీరా చూస్తున్న నేను, అందమైన నా మనస్సుతో పాటు మెరిసే నా చేతిగాజులను కూడా తీసుకొని నీ భక్తురాలిగా చేసుకోవయ్యా అని కలలో నేను ఎంత బ్రతిమలాడినా, విచ్చిన సొరపొన్నల తోటల మధ్యన బంగారపు గోపురముల చుట్టూ కావేరీ నీరు నిలిచిన శ్రీరంగమునకు నువ్వేరా అని అంటూ గజేంద్రుడిని రక్షించిన స్వామి వెళ్ళిపోయెను. 26వ పాశ్రం యొక్క అర్థము. విరిసి విరియని పువ్వులలోని తేనెను త్రాగి తోటలలో ఆడుతూ పాడుతూ తిరిగే ఆడ తొమ్మిదతో కలిసి బ్రతికే 6 కాళ్ల తొమ్మిదా, ఆవు దూడలను మేపుతూ తిరిగే గోవిందుడు, అందమైన అలందూరు నగరములో కొలువై ఉన్న అధినాయక స్వామి దగ్గరకు ధైర్యముగా వెళ్ళి నమస్కరిస్తూ, నీ భక్తురాలు నీ గురించే ఎదురు చూస్తూ పడుతున్నది అని చెప్పిరారా. 27వ పాశ్రం యొక్క అర్థము. ఓ ఎర్రకాళ్ల పొడుగుముకు చెకుముకి పిట్ట, తిరుక్కన్నపురములో కొలువై ఉన్న ఎర్రని కన్నుల మోహనాకారుడికి నా ప్రేమను గురించి ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పగలిగితే నేను అంతులేని ఆనందములో మునిగి తేలిపోతూ, నువ్వు నీతో పాటు నీ ఆడపక్షి చేపల గురించి ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండా ప్రశాంతముగా ఇక్కడే బతికేటట్లు ఒక చేపల చెరువును ఇప్పిస్తాను. 28వ పాశ్రం యొక్క అర్థము.
అందమైన లంకలోని రావణాసురుడిని చంపిన శ్రీరామచంద్రుడు, ముల్లోకములను కొలిచిన వామనుడు, కురుక్షేత్ర రణరంగమున రథమును నడిపిన శ్రీకృష్ణుడు, పర్వతాకారపు ఆజానుబాహుడు ఈసారి నాకు ఎదురైనప్పుడు ఆనందముతో ఊగిపోతున్న నా శరీరముతో గట్టిగా పట్టుకొని నా చేతులలో బంధిస్తాను. 29వ పాశ్రం యొక్క అర్థము. అలల కడలిని చిలికిన కూర్మరూపధారుడిని, సముద్రమునకు అడ్డుకట్ట వేసి దృఢమైన విల్లుతో రాక్షస కులమును నాశనము చేసిన శ్రీరామచంద్రుడిని, గోపకుల మోహనాకారుడు గోపబాల రాధ భర్త గోవర్ధనగిరిని ఎత్తిన విశాల భుజముల శ్రీకృష్ణుడిని, అలల నీటితో నిండిన విశాలమైన తిరువెన్నగరములో నిలుచున్న శ్రీనివాసుడిని, ఎల్లవేళలా చెల్లదనము కురిపించే తిరుకుడుందనలో పవళించిన అభయామృత స్వామిని, ఆ సర్వేశ్వరుడిని, ఆ శ్రీమన్నారాయణుడిని అయ్యో నా పాపపు నోటితో కీర్తిస్తున్నానే. 30వ పాశ్రం యొక్క అర్థము. దట్టమైన కారు మేఘపూరంగు కలిగిన దేవాదిదేవా, స్వామి నాపై దయచూపవయ్యా అని అంటూ దేవతలు మునులు ఎల్లవేళలా కీర్తించే ఆ వేదవేద్యుడి గురించి, ఎత్తైన మేడలున్న మంగైపురములను పాలించిన రాజు, పెద్ద బలము కలిగిన పరికాలుడు కలివైరి రచించిన ఈ ద్రవిడమాల పాశ్రములను అర్థము చేసుకుని చదివి ఆనందమును పొందినవారు తమ పూర్వజన్మల పాపఫలమును పూర్తిగా పోగొట్టగనగలగరు. తిరుమంగయ్య ఆళ్వారు అని ఈ తిరునెడుందండకమును రచించారు. తిరునెడుందండకము సమాప్తము. తిరుమంగయ్య ఆళ్వార్ల దివ్య పాద పద్మములకు నమస్కారములు.